ఈరోజు నూతనంగా పల్నాడు జిల్లాకు విచ్చేసిన కలెక్టర్ గారిని కలిసి ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తల మీద జరుగుతున్న అన్యాయంగా వాళ్ళని డ్యూటీకి రావద్దు, మీరు విధుల్ని ఆపేసేయండి, స్వచ్ఛందంగా మీరు రాజీనామా చేస్తున్నట్టు సంతకాలు పెట్టండి అని పలు గ్రామాల్లో ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రొంపుచెర్ల మండలం సుబ్బయ్యపాలెం, రొంపుచెర్ల మండలం తురుమెళ్ల గ్రామం, ఇక్కడ అంగన్వాడీ ఆయాలు, అంగన్వాడీ టీచర్లు ఇద్దరి చేత కూడా బాగా ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేయించే కార్యక్రమం చేశారు వాళ్ళు బలవంతంగా. అట్లానే ఇక్కుర్తి గ్రామంలో మీరు రావద్దు డ్యూటీలకు అని చెప్పి ఇద్దరిని కూడా ఆపేసే కార్యక్రమం. అట్లానే ఇంకా కొన్ని గ్రామాల్లో బాగా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని బలవంతంగా మీ పదవులకు రాజీనామా చేయండి, ఎలమంద గ్రామం ఒకటి అని చెప్పి వాళ్ళ మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా ఎప్పుడూ జరగలేదు. 2019 నుంచి 24 వరకు కూడా ఎటువంటి అంగన్వాడీ టీచర్ని, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వంచే నియమించబడిన పోస్టులు, ఇవి రిక్రూట్మెంట్ ద్వారా వచ్చే పోస్టులు, ఇవేదో నామినేటెడ్ పోస్టులు కాకుండా కలెక్టర్ గారు రిక్రూట్మెంట్ ద్వారా అంగన్వాడీ సిడిపిఓ, కలెక్టరు, పీడీ గారు అందరూ కూడా ఇచ్చే పోస్టులు. ఈ పోస్టులు కూడా వీళ్ళు బలవంతంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని ఉద్దేశపూర్వకంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పి వాళ్ళని అన్యాయంగా వాళ్ళ మీద ఆపేసే కార్యక్రమం చేయటం, దీని మీద కలెక్టర్ గారు స్పందించాలని చెప్పి కలెక్టర్ గారిని కూడా ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. అలానే ఈరోజు మరి ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నో వాగ్దానాలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల వేళ ముఖ్యంగా తల్లికి వందనం, అమ్మఒడి పేరుని తల్లికి వందనం పేరుతో మార్చి పాఠశాల తెరిచి ఇప్పటికే దాదాపు 1 నెల రోజులైంది. ఇప్పటి వరకు కూడా దాని గురించి ఊసు లేదు. నిన్న అసెంబ్లీలో కూడా మండలిలో మాట్లాడుతూ ఈ సంవత్సరానికి లేనట్టే విధి విధానాలు మీద చర్చించి వచ్చే సంవత్సరం నుంచి పెడతామనే ఉద్దేశంతో మాట్లాడటం కూడా జరిగింది. ఇది చాలా అన్యాయం. పిల్లల్ని బడుల్లో చేర్చుకున్నారు, ఎంతో ఆశతో మీరు ఇస్తారు 15,000 రూపాయలు, అదిగాక ప్రతి బిడ్డకి ఇస్తామని వాగ్దానం చేయడం జరిగింది. మళ్ళీ జీవోలో తల్లికి వందనం అని ఒక తల్లికి అని చెప్పడం జరిగింది. దాని మీద అనేక అపోహలు అనేక అనుమానాలు ఉండి మరి నిన్న మండలిలో లోకేష్ మాట్లాడుతూ ఈ సంవత్సరానికి లేనట్టే అని చెప్పడం, ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ఉచిత సిలిండర్లు కూడా ఈ సంవత్సరానికి లేవు అని చెప్పి చెప్పడం, రైతులకి పంటల బీమా కూడా ఈ సంవత్సరం లేదు, వచ్చే సంవత్సరం అని చెప్పడం, ఇక అమ్మఒడే ఇవ్వలేని వాళ్ళు ఇక మిగిలిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు నెలకి ఇచ్చే కార్యక్రమం ఉంటుందని మేము భావించడం లేదు. ఇక ఈ పథకాలన్నిటికి కూడా విరామం ఇచ్చి స్వస్తి పలికి, అదేంటంటే అన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నీ పాడు చేసిందని చెప్పి శ్వేతపత్రాలు రిలీజ్ చేసే కార్యక్రమం చేయటం, ఇవన్నీ కూడా చేసి ఇవాళ తప్పించుకునే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి, ప్రజలను మోసం చేయకూడదు. ప్రజలు మీకు ఓటేపించి గెలిపించినప్పుడు మీరు చెప్పిన మాట ఖచ్చితంగా అమలు పరిచే విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా మోసం చేసే కార్యక్రమం చేయకూడదు అని చెప్పి ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. అట్లానే కేంద్రం ఇచ్చింది బడ్జెట్లో ఆహో ఓహో అని చెప్పి చాలామంది మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. ఈరోజు ఏమిచ్చింది కేంద్రం? 15,000 కోట్ల రూపాయలు కేవలం అప్పుగా ఇచ్చింది. వరల్డ్ బ్యాంక్ నుంచి గ్రాంట్ కాదు, రుణంలాగా మనకిచ్చింది. ఒక్కసారి బీహార్ రాష్ట్రం ఒకసారి చూస్తే
వాళ్ళకి 59,600 కోట్ల రూపాయలు, అంటే సుమారు 60,000 కోట్ల రూపాయలు బీహార్ రాష్ట్రానికి గ్రాంట్గా ఇచ్చి మనకి 15,000 కోట్లు అప్పుగా ఇచ్చారు. ఎవరిది మరి గొప్ప చెప్పాలి, మీరే చెప్పాలి. బీహార్ రాష్ట్రానికి 26,000 కోట్లు కేవలం రోడ్ల నిర్మాణానికి ఇచ్చారు. మెగా పవర్ ప్రాజెక్టుకి 21,400 కోట్లు, 22,400 మెగా పవర్ ప్రాజెక్టుకి ఇవ్వడం జరిగింది. 11,000 కోట్లు ఫ్లడ్ రిలీఫ్ కోసం, ఫ్లడ్లు వచ్చినప్పుడు బాగు చేయడానికి ఇచ్చారు. మొత్తం 59,000 కోట్లు బీహార్ రాష్ట్రానికి ఇస్తే మనకి ఇచ్చింది 15,000 కోట్లు. అది అప్పుగా వరల్డ్ బ్యాంక్ నుంచి, వివిధ ఆర్థిక బ్యాంకుల నుంచి లోనుగా ఇస్తామని చెప్తాం. అట్లానే వెనకబడిన రాష్ట్రాలకి ఖచ్చితంగా అది ప్రతిసారి కూడా పెట్టేదే దానికి 400 కోట్ల రూపాయలు 8 జిల్లాలకి. పోలవరం పూర్తి చేస్తాం. పోలవరం గతంలో కూడా చెప్పారు అదే మాట, ఇప్పుడు కూడా దాన్ని పోలవరంని మేము కంప్లీట్ చేస్తామని వాళ్ళే చెప్పారు. దాని మీద ఒక క్లారిటీ కూడా లేదు. పోలవరంకి ఎంత ఇస్తారని కూడా చెప్పలేదు. పోలవరం రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇన్ని కోట్లు ఇస్తామని పోలవరంకి ఇంతవరకు కూడా చెప్పలేదు, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం. ఏమి సాధించారు, ఏమి ఇచ్చారు అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. దీనికి ఏదో మాకు పెద్ద సహాయం చేశారు అని చెప్పుకునే బదులు అవతల పక్కన బీహార్ రాష్ట్రానికి ఏ విధంగా ఇచ్చారు నిధులు, మనకి ఏ విధంగా ఇచ్చారు ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా మెరుగ్గా విభజన జరిగి ఇబ్బంది పడుతున్న ఆంధ్ర రాష్ట్రం, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని చెప్పి ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం.